ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 9వ వచనము. సముద్రపు పొంగు నణచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు సమస్త సృష్టి అంతటిని కూడా కలుగజేసి ఉన్నాడు. ఆయన కలుగజేసినటువంటి ఈ సర్వ సృష్టి పైన అధికారము కేవలము దేవునికి మాత్రమే ఉన్నది. దానిని తెలుసుకున్నటువంటి దావీదు ఏమంటున్నాడనంటే, సముద్రం యొక్క పొంగును అణిచే దేవుడవు నీవు మాత్రమే అంటున్నాడు. నిజముగా మనం గమనించినట్లయితే అలలు సముద్రపు యొక్క అలలను ఎక్కువగా కాకుండా ఒక లిమిటెడ్గా దేవుడే వాటిని ఏర్పాటు చేశాడు. దానికి ఒక సరిహద్దును, ఆ సముద్రము ముందుకు రాకుండా ఒక సరిహద్దును దేవుడే దానికి నియమించి ఉన్నాడు. అది భక్తుడైనటువంటి యోబు కూడా మాట్లాడతాడు, సముద్రమునకు నీవు ఒక సరిహద్దును ఏర్పాటు చేశావు అని. ఇలాగా దేవుడు చేసినటువంటి ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు తన మాట చొప్పున కలుగజేసి ఆ సముద్రమును కూడా అణచివేసే శక్తి గలవాడై ఉన్నాడు మన దేవుడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా సముద్రము యొక్క అలలు ఎలాగైతే ఉప్పొంగుతున్నావో అలాంటి శ్రమలు, నిందలు, అవమానాలు, అలాంటి భయంకరమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు, పెను తుఫాను లాంటి ఎన్నో భయంకరమైన శ్రమలు నీ జీవితంలోనికి వస్తున్నప్పుడు వాటిని అణిచివేసే శక్తి కేవలం మన దేవునికి మాత్రమే ఉన్నది. కాబట్టి మనం విశ్వాసముతో, ప్రభువా, సముద్రము యొక్క పొంగును అణచివేసిన దేవుడవు, నా జీవితంలో వస్తున్న ఈ పెను తుఫానులను, ఈ యొక్క గొప్ప శ్రమలను తప్పించే దేవుడవు నీవయ్యా అని విశ్వాసముతో మనము ప్రార్థించినప్పుడు మన నమ్మకమును బట్టి, మన విశ్వాసమును బట్టి అద్భుతమైన రీతిలో దేవుడు కార్యం జరిగించి ఆ శ్రమ నుండి బయటకు తీసుకొస్తాడు. కాబట్టి మన విశ్వాసం మీద ఈ దినము మన యొక్క భక్తి ఆధారపడి ఉన్నది, మనము దేవుని నమ్మే విధానమును బట్టి. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించినట్లయితే మన జీవితంలో వస్తున్నటువంటి ప్రతి విధమైన ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నిటి నుండి కూడా తప్పించబడి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైన మార్గంలోనికి యేసు నామములో నడిపించబడుదుముగాక. ఆమేన్.